హాయ్ అండి. నేనైతే మానసాదేవి టెంపుల్‌కైతే వెళ్ళానండి. ఒక 5 నెలల క్రింద అని చెప్పొచ్చు. సో, మానసాదేవి టెంపుల్ నుంచి పిలుపొచ్చింది. వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. కాకపోతే వెళ్ళేటప్పుడు నాకేం జరిగింది, వచ్చేటప్పుడు ఏం జరిగిందనేది చెప్తాను వినండి. అలాగే నా కోరిక గూడా నెరవేరింది. అదేంటో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు వర్షిని వ్లాగ్స్. సో, వెళ్ళేటప్పుడైతే చాలా నీరసంగా వెళ్ళాను. ముందు రోజే కార్ మాట్లాడుకున్నాం. మా ఫ్రెండ్స్ మేమందరం కార్ మాట్లాడుకున్నాం. సో, అందరం రెడీ అయిపోయాం. నేను గూడా రెడీ అయిపోయాను. సో, రెడీ అయిపోయిన తర్వాత నాకు చాలా నీరసమైంది. వెళ్ళే ఓపిక కూడా లేదు. ఎక్కడ కింద పడిపోతానని అంత ఇబ్బంది అనిపించింది. వెళ్ళేటప్పుడు మొత్తం పడుకొనే ఉన్నాను కార్‌లో. అస్సలు ఓపిక లేదు. అబ్బా! ఎందుకొచ్చానురా అనిపించింది నాకైతే. సో, మా ఫ్రెండ్స్ గూడా వాళ్ళు గూడా నీరసం అయిపోయింది. వాళ్ళు గూడా పడుకొనే ఉన్నారు. సో, నాకైతే బాగా టెన్షన్ అయిపోయిందండి. ఇంక దర్శనం కంప్లీట్ అయినంక ఫుల్ ఎనర్జీ వచ్చిందండి. అమ్మవారు మహిమ అంటే అంతే కదండీ! సో, ఫుల్ ఎనర్జీ ఉంది. వచ్చేటప్పుడైతే ఫుల్ ఎనర్జీతోటైతే వచ్చేసామండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. నాకైతే గుడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపిచ్చింది. మీకు గుడికి ఎలా వెళ్ళాలి? ఏంటి? ఏమేమి తీసుకొని వెళ్ళాలి? సో, మనం ఏ పద్ధతిలో వెళ్ళాలి? ఏంటి? అనేది మొత్తం వివరాలైతే నేను ముందు వీడియోలో చేశాను. మానసాదేవి టెంపుల్ గురించి మొత్తం చెప్పాను. సో, అందులో చూడండి ఎలా వెళ్ళాలి? ఏంటి? అని. కంపల్సరీ ఏంటంటే శారీ అయితే కంపల్సరీ. జడ అల్లుకోవడం, ఫ్లవర్స్ పెట్టుకోవడం, కాళ్ళకి పారాణి ఇవైతే మెయిన్ అండి. సో, ఎలా వెళ్ళాలి? ఏంటి? ఇంకా మిగతా విషయాల కోసం వీడియోలో అయితే చూడండి. నేను ముందు చేసిన వీడియోలో చూడండి. అమ్మవారికి ఓడిబియ్యం కూడా పొయ్యొచ్చు. అక్కడ 108 శివలింగాలుంటాయి తెలిసి. సో, వాటికి అభిషేకం చెయ్యడం, శివుడు చాలా బాగా అనిపిచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట ఇది. మానసాదేవి టెంపులు. మన కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుందిది. సో, కార్‌లో వెళ్ళలేని వాళ్ళు గూడా ఫ్రీ బస్సు ఉంటుంది. సో, అందులో గూడా వెళ్ళొచ్చు. టైమింగ్స్ ఉంటాయి. నేను పూర్తి వివరాలైతే వీడియోలో ఇచ్చాను చూడండి. సో, నాకు వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగా అనిపిచ్చింది. చెప్పాను గదా! మేము వెళ్ళడం నీరసం వెళ్ళాము. వచ్చేటప్పుడైతే ఫుల్ ఎనర్జీతో వచ్చాము అనేసి. సో, నాకైతే ఒక హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఉండేది. అదైతే కవర్ అయిపోయిందని చెప్పొచ్చు టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది అప్పటినుంచి. సో, నాకందుకే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది మానసాదేవి టెంపుల్‌కి. సో, ఆ అమ్మ పిలుపు ఎప్పుడొస్తే మళ్ళీ అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. కంపల్సరీగా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా వీడియో చేశాను. చాలామంది చూసారు వీడియో. సో, చాలామంది అడిగిన తర్వాతే ఆ వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. "ఏంటి నువ్వు వెళ్ళావు గదా! నీ కోరిక నెరవేరిందా? అందరూ చెప్తున్నారు ఇలా నెరవేరుతుంది" అది అని అంటే, సో, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మీరు గూడా ఎప్పుడైనా మానసాదేవి గుడికి వెళ్లారా? మీ కోరికలు నెరవేరాయా? సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జై మానసాదేవి అని రాయండి. మీ కోరికలు ఏమున్నా త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. కామెంట్ సెక్షన్‌లో మానసాదేవి అని జై మానసాదేవి అని రాయండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. సో, టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. నేను చెప్పాను కదా! మళ్ళీ వెళ్తాను అనేసి. ఇంతకుముందు వెళ్ళాను. మళ్ళీ వెళ్తాను అనుకుంటున్నాను. సో, ఈరోజైతే పిల్లలకైతే వంట చేస్తూ మీతో మాట్లాడడం జరిగింది. పిల్లలకైతే టిఫిన్‌లోకి ఉప్మా చేశాను. అండ్ ఈరోజు రైస్ పెట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను పిల్లలకి. బాక్స్ పెట్టాను. మా వారికైతే ఈరోజు కాలేజ్ అయితే లేదు. సో, మా ఇద్దరికైతే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేశాను. సో, చామ దుంపల చారును అండ్ రైస్ అయితే పెట్టానండి మాకిద్దరికి. సో, కర్రీ అయితే చేస్తూ మీతో మాట్లాడాను. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా టెంపుల్ గురించి, దేని గురించి ఏం డౌట్స్ ఉన్నా గానీ వీడియో చూడండి. ఇంతకుముందు చేసిన వీడియో చూడండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే టెంపుల్‌లో చాలా బాగా అనిపిచ్చిందండి. పద్ధతి గాని, వెళ్ళడం చాలా బాగా అనిపిచ్చింది. ఓడిబియ్యం పోయడం, అభిషేకం చేయడం ఇలాంటివి చాలా అద్భుతాలున్నాయక్కడ. సో, ఈ మధ్య కాలంలో చాలామంది వెళ్తున్నారు టెంపుల్‌కి గూడా. మీరు గూడా వెళ్ళండి. మీ అనుభవం మళ్ళీ నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? వీడియో చూసినందుకండి థాంక్స్ అందరికి. మరిన్ని నేను ఇంకో టెంపుల్ గూడా వెళ్ళాను. సో, దాని గురించి గూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమందికి షేర్ చేయండి. జై మానసాదేవి. బాయ్.